నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక పక్క పోసాని కృష్ణమురళి రిలీజ్ అయ్యే టైంలో ఇంకో పక్క అదే పార్టీ నుంచి ఇప్పుడు విడుదల రజని అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఎవరైనా అరెస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అరెస్టుకు సిద్ధం కావాల్సినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే ఒకవైపు తన మీద అంటే పోసాని కృష్ణమురళి మీద రకరకాల కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా మనోభావాలు గాయపడ్డాయని వ్యక్తులు పెట్టిన కేసులే. ఈ వ్యక్తులు పెట్టినటువంటి కేసులకి అంటే ఇండివిజువల్ స్టేటస్లో పెట్టినటువంటి ప్రైవేట్ కంప్లైంట్స్కి పోలీసులు స్పందిస్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే మనోభావాలు గాయపడ్డాయని చెప్పి కేసు పెట్టగానే వెంటనే పోలీసులు యుద్ధ ప్రాతిపదికన కదిలి కేసులు పెట్టడం, ఇది తెలుగుదేశం హయాంలోనే కాదు, వైఎస్ఆర్సీపీ టైంలో కూడా జరిగింది. కొంతమంది మీద కాస్త దూకుడుగా పోలీసులు వెళ్ళారు. ఆ టైంలో వెళ్ళారు. దాన్ని ఇంకొంచెం ఎక్కువ స్పిరిట్తో కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి మీద 18 పైన కేసులు రకరకాల చోట్ల పెట్టి ఆయన్ని అలా జైల్లో ఉంచి నిన్నే బెయిల్ మీద విడుదలయ్యాడు. అతి కష్టం మీద ఆయన మీద పెట్టిన ప్రధాన ఆరోపణ ఏంటి? ప్రముఖ నాయకుల్ని మీడియా ముందు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అనేది. ఇలా అంటే పర్సనల్ అబ్యూజ్ చేశాడు, అలాగే వాళ్ళ క్యారెక్టర్లను ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడాడు అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన మీద. ఇది వాళ్ళు చేశారు. తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది వైసీపీకి చెందినటువంటి వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. జనసేన నుంచి నడిచింది, అది తెలుగుదేశం నుంచి నడిచింది. చాలామంది అంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితంలోకి అలాగే ఆయన భార్య దాకా వెళ్ళి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఇప్పటికీ లైవ్లో ఉన్నాయి. అందుకని ఇది ఒక ఆచారంగా మారిపోయింది. అంటే మేము ఏదైనా చేస్తాం, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే అది పెద్ద కష్టమేం కాదు అనే వాతావరణం కల్పించేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పోసాని బయటకు వచ్చాడు. రజనీ గారు లోపలికి పెడతారు. ఆవిడ ఒక్కతే పెడతారా, లేకపోతే ప్రస్తుతం బయట వినిపిస్తున్న చాలా పేరు నాని దగ్గర నుంచి మొదలు పెడితే కొడాల నాని వరకు ఎవరెవరు వెళ్తారు అనేది పాత లిస్టు చాలా ఉంది. మరి వీళ్ళందరూ నిజంగానే వెళ్ళిపోతారా, లేకపోతే భయపెట్టడం కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారా అనేది చూడాలి. అంటే ఆల్రెడీ వంశీకి ఇంకా బెయిల్ రాలా ఉన్నాడు. ఈ వారంలో వస్తుందని అనుకుంటున్నారు. పోసానికి అయితే సక్సెస్ఫుల్గా బెయిల్ వచ్చింది, బయటపడ్డాడు ఆయన. మిగిలిన అంటే బయట ఎక్కడా మాట్లాడకూడదు, కండిషన్ బెయిల్ ఇచ్చారు ఆయన. వారంలో 3 సార్లు 4 సార్లు వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి రావాలి, ఎక్కడా మీడియా ముందు మాట్లాడకూడదు, ఇలాంటి చాలా కండిషన్స్తో బెయిల్ ఇచ్చారు ఆయన. సో ఎక్కడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. అలా ఇప్పుడు రజనీ గారిని కావచ్చు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే దీనివల్ల సాధించేది ఏమిటి? ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో ఒక వ్యతిరేకత మొదలైంది. మేము ఇలాంటి అరెస్టుల కోసం కాదు కదా మీకు ఓట్లేసింది, మేము ఓట్లేసింది మాకేదో మంచి పరిపాలన ఇస్తారని ఓట్లేసాం, మీరేమో మీ పర్సనల్ ఎజెండాతోనూ మీ పర్సనల్ రెడ్ బుక్ ఎజెండాతోనూ ముందుకెళ్తున్నారు, దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో మాకు తెలియట్లేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు ఓపెన్గా. ఇటువంటి కండిషన్లో ఆయన ఇంకా అరెస్టులు కొనసాగిస్తానంటే అది ఆయనకి బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి. అందుకని ఇలాంటి బూమరాంగ్ ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు ఆపేసే మూడ్లో ఉన్నాడని వినిపించింది ఈ మధ్య. పోసాని బయటకు రావడానికి కారణం కూడా అదే కావచ్చు. ఈ టైంలో మిగిలిన వాళ్ళని అదిలించటానికి కేసుల భయం, అరెస్టుల భయం నడవాలి అని నడిపిస్తున్నారు తప్ప ఇంతకంటే సీరియస్ అరెస్టులు ఉంటాయా అనేది చూడాలి. వర్మ గారికి నోటీసులు వెళ్ళినాయి, ఆయన వెళ్ళేదో సమాధానాలు చెప్పుకుంటున్నాడు. ఇలా అనేక మంది నేరుగా జగన్మోహన్ రెడ్డి ఒక హత్య చేసినట్టుగా సినిమా తీశారు. ఆ సినిమా తీసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ లేదు ఇప్పటిదాకా. మరి అది కూడా చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ఒక అడుగు అవతలకేసి. అంటే మేము ఎవరి నేరం చేసినా ఉపేక్షించం అని ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చినోడు అవుతాడు, ఆయన ఓ సంకేతం ఇచ్చినోడు అవుతాడు.
కాబట్టి అలాంటి పని చేయగలడా అంటే చేయడు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు తన పార్టీ గెలిపించడం కోసం అవన్నీ ప్రచారం చేశారు. అందుకని వాళ్ళందరూ అస్మదీయులు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడు, తస్మదీయులు కాబట్టి వీళ్ళ మీద కేసులు పెడతాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. ఓకే. అందులో భాగంగా ఇప్పుడు కొత్త పేరు రజనీ గారి పేరు వినిపిస్తోంది. మరి ఆల్రెడీ ఆవిడ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. అక్కడ నుంచి ఆ ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ దిశగా ప్రయాణం చేశాడు, అయిపోయింది అది ఆ కార్యక్రమం. దాంతో లోకల్ క్యాడర్లో చిలకలూరుపేటలో ఆవిడ వేరే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఇది నడుస్తూ ఉన్న రోజుల్లోనే ఈ కేసులు కూడా ఎజెండాలోకి పట్టుకొచ్చారు. ఎవరో స్టోన్ క్రషర్ని ఆవిడ ఏదో ఇబ్బంది పెట్టారు అని అటు నుంచి ఒక కేసు, ఇప్పుడు మనోభావాల కేసులు ఇంకో 4-5 తగిలించేస్తే ఆవిడ ఒక 4 రోజులు జైల్లో హోల్డ్ అయిపోవచ్చు. 4 రోజుల తర్వాత పోసానికి వచ్చినట్టు బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని అరెస్టులు చేసి సరెండర్ చేసుకోవటం అనే ఒక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఒక వారెంట్, ఒక ఇష్యూ, ఒక కేసు పడేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద. ఆవిడ మీద కూడా పడేశారు. మరి ఆవిడని సీరియస్గా తీసుకెళ్ళి లోపల పెడతారా లేదా అనేది చూడాలి. ఏదైనా ఒకవైపు బెయిల్ మీద విడుదలయ్యే వాళ్ళు అవుతున్నారు, లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, జైళ్లు కలకల్లాడతాయి ఈ కేసుల వలన. అలా కాకుండా వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకంగా ఒక జైలు పెట్టి వాళ్ళ పార్టీ మొత్తాన్ని తీసుకెళ్లి లోపల పెట్టి నెమ్మది